వెంటనే వ్యవసాయానికి నష్టం చేసే చట్టాలను వెంటనే రద్దు చేయాలి. వ్యవసాయానికి నష్టం చేసే చట్టాలను రద్దు చేయాలి. నల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలి. నల్ల చట్టాలు వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా తెలంగాణ రైతు సంఘం తరఫున మీ అందరూ కూడా ఏవైతే నల్ల చట్టాలు తీసుకొచ్చారో ఆ నల్ల ప్రజలకు వ్యతిరేకంగా రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని గత వారం రోజులుగా ఢిల్లీ చుట్టుపక్కల హర్యానా, పంజాబ్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతాంగం చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా సంఘీభావంగా నిలబడతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడతా ఉంది. దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడం కోసం, కార్పొరేట్లకు ఊడిగం చేయడం కోసం ఇవాళ ఉన్న చట్టాలని రద్దు చేసి, ఉన్న ఎంఎస్పీని రద్దు చేసి కార్మికుల్ని, రైతుల్ని, ప్రజానీకాన్ని ఇవాళ ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి, రైతాంగ వ్యతిరేకమైనటువంటి ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము సిఐటియు ఇతర ప్రజా సంఘాలన్నిటి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మోడీ ప్రభుత్వం చర్చల పేరు మీద ఈరోజు రైతుల పోరాటాన్ని నిర్వీర్యం చేయడం కోసం, రైతాంగాన్ని ఇవాళ పలచన చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. ఆ చర్యలు వెంటనే మానుకొని రైతులతో చర్చలు జరిపి రైతులు కోరుతున్నటువంటి పద్ధతులలో ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఈ చట్టాలని కాపాడుకోవడం కోసం, రైతుల యొక్క మద్దతు ధరను కాపాడుకోవడం కోసం, రైతుల యొక్క మార్కెట్ సౌకర్యాన్ని కాపాడుకోవడం కోసం, ఇప్పుడున్నటువంటి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ను కాపాడుకోవడం కోసం కొత్తగా తెచ్చినటువంటి చట్టాలన్నింటినీ కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. గత వారం రోజులుగా ఢిల్లీ నగరంలో చలిలో తమకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, నల్ల చట్టాలని రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారం రోజులుగా ఆందోళన చేస్తూ ఉంటే మోడీ ప్రభుత్వం కనీసం రైతుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడం లేదు. ఈ నల్ల చట్టాలు కేవలం అంబానీ, ఆదాని కోసమే, వాళ్ళ ఆస్తులు పెంచడానికి కోసమే నరేంద్ర మోడీ చట్టాలు తెచ్చాడు. రైతుల ఆదాయం పెంచడానికి కాదనేది ఇది స్పష్టంగా అర్థమవుతుంది. తక్షణమే ఈ చట్టాలని రద్దు చేయాలి. ఈ చట్టాల్లో ఎక్కడ కూడా రైతుల గిట్టుబాటు ధరల అంశం ఈ రోజు లేదు. రైతుల గిట్టుబాటు ధరల అంశాన్ని చేర్చాలని చెప్పేసి ఈరోజు రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉంటే దాన్ని ఈరోజు చేర్చడం లేదు. తక్షణమే చేర్చాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఈ నల్ల చట్టాలు కనుక అమలైతే రైతులకు వృత్తాలే మిగులుతాయి. రైతులకు భూమి మీద హక్కుపోతా ఉంది, పంట మీద హక్కుపోతా ఉంది, మద్దతు ధరల మీద హక్కుపోతా ఉంది. ఎలాంటి హక్కులు ఉండవు. రైతులు తన చేలోనే తన కూలీగా మారే ఒక దౌర్భాగ్యమైన చట్టాలు ఈరోజు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి, ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు రైతు సంఘం తరఫున ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. లేకుంటే మాత్రం దేశవ్యాప్తంగా ఈ పోరాటం ఉధృతమవుతుందని చెప్పేసి నరేంద్ర మోడీకి మరోసారి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.